ఆయన ఎమ్మెల్యే కాదు, కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. కానీ అక్కడ పెత్తనమంతా ఆయనదే. ఆయన ఏం చెప్తే అధికారులకు అదే వేదం. కుదరదంటే బెదిరింపును, అంతు చూస్తానంటూ హెచ్చరికలు. ఇక మంత్రి నారాయణ ఆదేశాలతో షాడో మంత్రిగా పెత్తనం చెలాయిస్తున్నాడు. దీంతో అటు అధికారులు ఇటు నేతలు నలిగిపోతున్నారట. పాలన అంతా పారదర్శకమే, ప్రజా సంక్షేమమే మా ధ్యేయమని అమరావతి మంత్రి నారాయణ తరచూ చెబుతూ ఉంటారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో షాడో మంత్రులు ఎవరూ లేరని, అన్నీ తన కనుసన్నల్లోనే జరుగుతున్నాయంటూ చెప్పుకొస్తుంటారు. మంత్రిగారు చేసే ఇలాంటి ప్రకటనలన్నీ ఎల్లో మీడియాలో రాసుకోవడానికే తప్ప వాస్తవం మాత్రం డిఫరెంట్గా ఉంది. అమరావతి మంత్రిగా పేరొందిన నారాయణ అన్ని వ్యవహారాలు తాను చూసుకోలేక తన తరపున ఒక షాడోను మెయింటైన్ చేస్తున్నారని సమాచారం. ఆయన ఎవరో కాదు, నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే కీలక ఉద్యోగి విజయ్ భాస్కర్ రెడ్డేనని నెల్లూరుకు చెందిన టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారని టాక్. సిటీ నియోజకవర్గంతో పాటు ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్లో అంతా ఆయన హవానే నడుస్తోందన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఏ ఫైల్ కదలాలన్నా, ఏ బిల్డింగ్ కూల్ చేయాలన్నా నారాయణ షాడో మంత్రి విజయ్ భాస్కర్ రెడ్డి అనుమతి తప్పనిసరట. నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాల్లో నెల్లూరు కార్పొరేషన్ విస్తరించి ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యేగా మంత్రి నారాయణ నెల్లూరు కార్పొరేషన్ పై పెత్తనం చెలాయించడం మామూలు విషయమే. అయితే వారిద్దరికంటే ఎక్కువగా షాడో మంత్రి విజయ్ భాస్కర్ రెడ్డి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పుకుంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్ లో జరిగే రివ్యూ మీటింగ్స్ కు విజయ్ భాస్కర్ రెడ్డి హాజరవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఏ హోదాలో అటెండ్ అవుతున్నారు, ఎందుకు ఆయనకంత ప్రాధాన్యత అని టీడీపీకి చెందిన వారే మాట్లాడుకుంటున్నారు. కార్పొరేషన్ రివ్యూ మీటింగ్ అంటే ఎమ్మెల్యే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండేవారు వచ్చేవారు. ప్రభుత్వ పదవులు లేని వారిని రివ్యూ మీటింగ్ లోకి రావద్దని మంత్రి నారాయణే ఓ సందర్భంలో చెప్పడంతో ఓ ఇద్దరు సీనియర్ నేతలు కూడా రూమ్ బయటే కూర్చున్న సందర్భాలున్నాయి. కానీ షాడో మంత్రి విజయ్ భాస్కర్ రెడ్డికి మాత్రం మంత్రి గారు చెప్పిన నిబంధన వర్తించకపోవడంపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మంత్రి నారాయణ అధ్యక్షతన రివ్యూ జరిగితే ఆ తరువాత దానికి సంబంధించిన అంశాలపై షాడో మంత్రి విజయ్ భాస్కర్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారట. అనుమతులు లేని ఓ బిల్డింగ్ ను డీమాలిషన్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తుంటే ఈ షాడో మంత్రే ఫోన్ చేసి దాని జోలికి పోవద్దని వార్నింగ్ ఇచ్చారని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. పొగతోటలో నిర్మాణంలో ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్ కాలువ మీద నిర్మాణం జరుగుతోంది. కనీసం పార్కింగ్ కూడా లేదట. దీనికి ఫైన్ వేయాలని కమిషనర్ ఆదేశిస్తే షాడో మంత్రి విజయ్ భాస్కర్ రెడ్డి ఆ కమిషనర్ కే చివాట్లు పెట్టినట్లు కార్పొరేషన్ లో టాక్ నడుస్తోంది. ఓ డాక్టర్ కు చెందిన బిల్డింగ్ ను అనుమతులు లేవని నోటీసులు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేయడంలో షాడో మంత్రి హస్తం ఉందనే వార్త పొగతోటలో చక్కర్లు కొడుతోంది. ఒకటేంటి, ఇలాంటివి ఎన్నో ఆయన కనుసన్నల్లో నడుస్తున్నా మంత్రి నారాయణ తెలిసి తెలియనట్లు వ్యవహరిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేని షాడో మంత్రి తమపై పెత్తనం చెలాయిస్తున్నారని సిటీ నియోజకవర్గంలోని టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారట. ఇటీవల కార్పొరేటర్లతో సమావేశమైన షాడో మంత్రి విజయ్ భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో ప్రతి విషయం నా నోటీసులో ఉండాలని హుకుం జారీ చేశారట. పాత తరం నేతల్ని దూరం పెట్టాలని ఆదేశించారని జిల్లాకు చెందిన టీడీపీ నేతల్లో గట్టిగానే వినిపిస్తున్న గుసగుస. మొత్తంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో షాడో మంత్రి వ్యవహారం అటు కార్పొరేషన్లో ఇటు పార్టీలో పెద్ద దుమారమే రేపుతోందని అంటున్నారు.